నగరవాసులు సేద తీరాలంటే ఎక్కువగా పార్కులపైనే ఆధారపడతారు. ఎందుకంటే అవి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి. అలాంటి ఉద్యానవనాలు అభివృద్ధికి జీవీఎంసీ నిర్ణయం తీసుకుంది. విశాఖ అనకాపల్లిలో పార్కులు పూర్తి చేయడానికి డెడ్ లైన్ పెట్టుకుంది. విశాఖ సెంట్రల్ పార్క్లో యాంటీ డ్రగ్ థీమ్ పార్క్, అనకాపల్లిలోని కొత్తూరులో సిటీ పార్కులు ఆగస్టు నెలాఖరికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లిలోనూ భారీ పార్కులు అభివృద్ధి అవుతున్నాయి. ఆ విశేషాలను మా విశాఖ ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్లో వివరిస్తారు. గౌతమ్, నగరవాసుల ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేది పార్కులు. పల్లెవాసులంటే పల్లెల్లో పచ్చదనం ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కనుక నగరవాసులకి చాలా ముఖ్యమైనది పార్కులని చెప్పుకోవచ్చు. అందుకే ఈ పార్కుల్ని అభివృద్ధి చేయడానికి విఎంఆర్డీఏ మహావిశాఖ నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే విశాఖపట్నంలో కైలాసగిరి కావచ్చు, స్మార్ట్ సిటీ పార్క్ కావచ్చు, తెన్నేటి పార్క్ కావచ్చు, ఇతర అనేక పార్కులు ఉన్నాయి. అలాగే ఇటు విఎంఆర్డీఏ పరిధిలో వచ్చినటువంటి నగరాలు అనకాపల్లి కావచ్చు, ఇతర నగరాలు ఇప్పుడు విఎంఆర్డీఏ పరిధిలోకి వచ్చాయి. అక్కడ కూడా పార్కులు అభివృద్ధి చేయాలని విఎంఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అనకాపల్లిలో కొత్తూరు అనే ప్రాంతంలో 5 ఎకరాల్లో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పార్కును అభివృద్ధి చేస్తోంది. ఫలితంగా అంటే ఈ పార్కుని ఆగస్టు నెలాఖరికల్లా, ఈ సంవత్సరం ఆగస్టు నెలాఖరికల్లా పూర్తి చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే విశాఖపట్నంలో కూడా చాలా కీలకమైనటువంటి యువత డ్రగ్స్ బాట పట్టకుండా ఉండాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో విశాఖపట్నం సెంట్రల్ పార్కులో యాంటీ డ్రగ్ థీమ్ పార్క్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అది కూడా ఆగస్టు నెలాఖరికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ 2 మాత్రమే కాదు, విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఇతర మున్సిపాలిటీలు, యలమంచిలి కావచ్చు, ఇతర మున్సిపాలిటీలు సుమారుగా 4 మున్సిపాలిటీలు విఎంఆర్డీఏ పరిధిలోకి వస్తున్నాయి. అక్కడ కనుక మున్సిపాలిటీకి ఒక ఎకరం చొప్పున ఇచ్చినట్టయితే అక్కడ కూడా ఉద్యానవనాల అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలోనూ, అనకాపల్లి లాంటి ప్రాంతంలోనూ భారీ పార్కులు రావడం వల్ల అక్కడ ఉండేటువంటి వాసులకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ ఉద్యానవనాల్లోనే వారికి వాకింగ్ చేసుకోవడానికి, యోగా చేసుకోవడానికి, అలాగే ఇతర అనేక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. రెండవ అంశం, అక్కడ ఉన్నటువంటి పర్యావరణ అభివృద్ధికి కూడా చాలా దోహదం చేస్తాయి. ఎందుకంటే నగరవాసులు నగర ప్రాంతాల్లో విశాలమైనటువంటి వాతావరణం, విశాలమైనటువంటి ప్రదేశాలు ఉండవు. కనుక ఈ పార్కుల్ని నగర ప్రాంత వాసులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే విఎంఆర్డీఏ ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తూరు ప్రాంతంలో 5 ఎకరాల్లో సుమారుగా 5 కోట్లు ఖర్చు పెట్టి ఈ మెగా పార్క్ నిర్మాణం చేస్తున్నారు. ఆగస్టు నెలకల్లా ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఇక రెండవ అంశం తీసుకున్నట్టయితే విశాఖపట్నంలో ఈ యాంటీ డ్రగ్ థీమ్ పార్క్ కూడా పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. 3.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అది కూడా ఆగస్టు నెలకల్లా పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నగర ప్రాంతాల్లో కనుక పార్కుల్ని అభివృద్ధి చేసినట్టయితే ఒక పక్క ప్రజలకి సౌకర్యం ఇస్తూ, మరోవైపు పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుందనేది ప్రధానంగా విఎంఆర్డీ ఉద్దేశం. అలాగే విఎంఆర్డీఏ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. పెదగంటియాడ ప్రాంతంలో విభాగిని మీద ఉద్యానవనాల పెంపకం చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు విశాఖపట్నం నుంచి నగర శివారు ప్రాంతాలు, మధురవాడ తర్వాత ఇతర ప్రాంతాలు ఉన్న చోట కూడా అనేక ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా ఈ ఉద్యానవనాలని అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యానవనాలు నిర్ణయం చేయడం వల్ల పర్యావరణ అభివృద్ధి చేయడంతో పాటు నగరంలో ఉండేటువంటి ప్రజలకి అనేక అవసరాలు తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. మార్నింగ్ వాక్ చేసుకోవడానికి కానీ, యోగా చేయడానికి కానీ, ఇతర అనేక ఆరోగ్యకరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ పార్కులు ఎంతో దోహదం చేస్తాయి. అందుకే ఈ పార్కుల నిర్మాణం సంబంధించిన అంశానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. సెంట్రల్ పార్కులు నిర్మించేటువంటి యాంటీ డ్రగ్ థీమ్ పార్క్ని ఆగస్టు నెలకల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. అనకాపల్లిలో ఉన్నటువంటి కొత్తూరు పార్కును కూడా ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రారంభం చేయాలనుకుంటున్నారు. ఇంకా విశాఖపట్నం ప్రాంతంలో గాజువాక పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రత్యేక ప్రదేశాలను గుర్తించి మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ అనేక ఉద్యానవనాల నిర్మాణం చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విశాఖపట్నంలో కైలాసగిరిని చాలా వరకు అభివృద్ధి చేశారు. సరికొత్తగా ఈ మధ్యనే త్రిశూల్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి వచ్చేటువంటి పర్యాటకులకు, సందర్శకులకు కూడా
ఆనందాన్ని, ఆధ్యాత్మికతను కూడా విఎంఆర్డీ కల్పిస్తోంది. అలాగే విఎంఆర్డీ విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక పార్కుల అభివృద్ధి కోసం విశాఖపట్నంలో ఇప్పటికే విఎంఆర్డీ పార్క్ ఉంది. అది వుడా పార్క్ అంట. వుడా పార్క్ ప్రాంతంలో కొత్తగా స్కైటింగ్ సంబంధించి కూడా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి నగర ప్రాంతాలలో పార్కుల్ని అభివృద్ధి చేయడానికి విఎంఆర్డీ తనదైన కృషిని చేస్తోంది. గౌతమ్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.